హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాళ క్లాస్ వచ్చేసి 8 అండి, 8th క్లాస్. ఇవాళ క్లాస్లో వచ్చేసి లోడింగ్స్ నేర్చుకుందాము. లోడింగ్ 3 రకాల లోడింగ్స్ చూద్దామండి. దానికోసమని లోడింగ్ థ్రెడ్ తీసుకొని గ్లూతో స్టిక్ చేస్తున్నాను. స్టిక్ అయిన తర్వాత ఒక 10 minutes అవుతుందండి స్టిక్ కావడానికి. వెయిట్ చేయాలి 10 minutes. ఇది వచ్చేసి జర్దోసి అండి, జర్దోసి లోడింగ్, ఇంకా ప్యాడెడ్ లోడింగ్, ఇంకా బీడ్స్ లోడింగ్ అండి. ఈ 3 లోడింగ్స్ చూపిస్తాను ఇవాళ. జర్దోసి లోడింగ్ కోసము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఆరే వరకు మనం ఇంకా 2 స్టిక్ చేసేద్దామండి. బాల్ చైన్ ఇంకా స్టోన్ లేస్, అవి కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే, చైన్ స్టోన్ లేస్ వచ్చేసి స్టిక్ చేసాము. బాల్ చైన్ అండి అది. అది కూడా స్టిక్ చేసేసాము. ఇప్పుడు మనము ప్యాడెడ్ లోడింగ్ చూద్దాము. మనం నిన్న లోడింగ్ స్టిచ్ చేసాము కదండి, ఫ్లాట్ లోడింగ్ సేమ్ అలాగే అండి. కాకపోతే ఇక్కడ మనము థ్రెడ్ పెట్టాము కదండి, లోడింగ్ థ్రెడ్ చూడండి. క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇంకా స్టిక్ అవ్వలేదండి, గ్లూ ఇంకా అలాగనే ఉంది తడిగా. అలాగే స్టిచ్ చేస్తున్నాను. మీరైతే వెయిట్ చేయండి ఆరేంత వరకు. ఆరిన తర్వాతనే స్టిచ్ చేయండి, ఓకేనా? చూడండి. క్రాస్గా తీసుకోవాలి. షార్ట్ ఒకటి, లాంగ్ ఒకటి, క్రాస్గా, అంతే అండి. ఇవి దాదాపు 90% నెక్స్ట్కి యూజ్ చేస్తామండి. లోడింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకే అండి, ప్యాడెడ్ లోడింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎండ్ పాయింట్ అనేది ఎలా చేసుకోవాలని, ఎట్లా వస్తుంది అని. ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందుకు వెళ్ళొద్దండి. అన్ని స్టిచ్చెస్ ఒకే దగ్గర తీసుకోవాలి. అంతకంటే ముందుకు వెళ్ళొద్దు. క్రాస్గా ఎండ్ అయ్యే వరకు. ఓకే, అయిపోయింది. ఇంకా ఎండ్ నాట్ వేస్తే సరిపోతుందండి. ఓకే, మనం నెక్స్ట్ స్టిచ్లోకి వెళ్దామండి. జర్దోసి లోడింగ్ ఇది చూద్దాము. ఇందాక జర్దోసి కట్ చేసుకున్నాం కదండి, అలా కట్ చేసుకొని సేమ్ ఇంతకుముందు ఎలాగో అలాగే అండి క్రాస్ తీసుకోవాలి. మళ్ళీ నీడిల్కి జర్దోసి ఎక్కించుకొని మళ్ళీ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే కంపల్సరీ బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. జర్దోసి లోడింగ్ చాలా ఈజీ అండి. చూడండి, చాలా లుకింగ్ కూడా బాగుంటుంది. చూడడానికి అట్లా నీడిల్కి తీసుకొని స్టిచ్ చేయడమే. కొద్దిగా టైం టేకింగ్ కానీ ఈజీయే. చూడండి, థ్రెడ్ మూడు పడ్డట్టుంది నాది. చూసారు కదండి, జర్దోసి లోడింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు ప్యాడెడ్ లోడింగ్ ఇంకా జర్దోసి లోడింగ్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బీడ్స్ లోడింగ్ చూద్దాము. చూడండి, నేను ఒక 5 అయితే తీసుకుంటున్నాను. 5 బీడ్స్, 5 అయితే సరిపోతాయండి. క్రాస్గా సేమ్ అంతే, ఇంతకుముందు మనం ఎట్లా స్టిచ్ చేసామో అంతే అండి. 5 బీడ్స్ తీసుకోవడమే స్టిచ్. ఇంకా బీడ్స్ లోడింగ్ అయితే తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ కూడా.
చూడండి ఫ్రెండ్స్, బీడ్స్ లోడింగ్ కూడా అయిపోయింది. చాలా స్లోగా స్టిచ్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ప్రతి వీడియోకి వాయిస్ ఓవరే ఇస్తున్నానండి. నాకు వీడియో తీసేటప్పుడు కుదరట్లేదు. మా పాప చాలా డిస్టర్బ్ చేస్తుందండి. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెస్ట్ అని వాయిస్ ఓవరే ఇస్తున్నానండి. చాలా డిస్టర్బ్ చేస్తుంది అసలు. నెక్స్ట్ మనము స్టోన్ లేస్ అండి, స్టోన్ లేస్ స్టిచ్ చేద్దాము. అంటే స్టిక్ చేసినా ఉంటుంది, స్టిక్ చేస్తే కూడా ఉంటుంది, కానీ అక్కడక్కడ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల ఇంకా గట్టిగా ఉంటుంది, అంటే చాలా రోజుల వరకు. అంటే ఒక 3 స్టోన్స్కి ఒక స్టిచ్ వేస్తున్నా అండి. ఓపిక ఉంటే సింగిల్ దానికి కూడా వేయొచ్చు. ఆల్రెడీ స్టిక్ చేసాం కదా, ఎందుకులే అనేసి నేను 3 స్టోన్స్ దగ్గర ఒక స్టిచ్ వేస్తున్నాను. అంతే సింపుల్. స్టోన్ లేస్ ఎట్లా స్టిచ్ చేయాలని చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాల్చైన్ నెక్ అయితే వెళ్ళిపోదాము, బాల్చైన్ ఎట్లా కుట్టాలనేసి. మనము స్టోన్ లేస్ ఎట్లయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి. అట్లానే స్టిచ్ చేసుకోవచ్చు, అలానే చేయాలి. అక్కడక్కడ ఒక్కొక్క నాట్ వేసి సరిపోతుంది ఒక్క స్టిచ్. అంటే మీకు కనబడడం కోసం నేను గోల్డ్ కలర్ థ్రెడ్తో వేస్తున్నాను. మీరు బ్లౌజ్ కలర్ ఏది ఉంటే ఆ థ్రెడ్తో వేస్తే కనిపించదండి. ఇక్కడ సైడ్స్కి కొంచెం థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి సేమ్ కలర్తో వేస్తే కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేయడం వల్ల మాకైతే కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్.